నమ్మకం, ప్రయత్నం. అవును, నువ్వు అతి సాధారణమైన మనిషి అయినా సరే నువ్వు అసాధారణ జీవితాన్ని జీవించగలవు. ఎప్పుడంటే కేవలం నేను గొప్పగా జీవించగలను అని నిన్ను నువ్వు నమ్మినప్పుడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రపంచ విజేతలు ఎవరైనా మొదట వాళ్ళు ఏదైనా చేయగలం అని నమ్మిన వాళ్ళే. ఎందరో విజేతలు, గొప్పవాళ్ళు, అనుభవజ్ఞులు గొప్ప విజయాలు సాధించడానికి వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పిన విజయ రహస్యం ఏమిటో తెలుసా? నమ్మడం. గొప్పగా జీవించగలను అని నిన్ను నువ్వు నమ్ము. ఖచ్చితంగా గొప్పగా జీవించగలవు. గొప్పగా బ్రతకాలని, గొప్ప విజయాలు పొందాలని, సాటిలేని జీవితాన్ని గడపాలని నీలో ఉన్న కోరికను నమ్ము. ఆ కోరిక తీరడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని నమ్ము. ఆ ప్రయత్నంలో కష్టాలు నిన్ను ఏమీ చేయలేవని నిన్ను నువ్వు నమ్ము. చివరికి విజయం నీదేనని పూర్తిగా నమ్ము. ఆ కోరిక తీరడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని నమ్ము. ఆ ప్రయత్నంలో కష్టాలు నిన్ను ఏమీ చేయలేవని నిన్ను నువ్వు నమ్ము. చివరకు విజయం నీదేనని పూర్తిగా నమ్ము. భగవంతుడు ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి నిన్ను పుట్టించాడని నమ్ము. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవని నమ్ము. ఖచ్చితంగా నీ జన్మకు ఇవ్వబడిన కార్యాన్ని పూర్తి చేయగలవని నమ్ము. లే, మేలుకో, ఆలోచించు. ఏమిటి నీ కోరిక? ఎలా జీవించాలని నీ కోరిక? నీ లక్ష్యం ఏమిటి? ఎందులో నువ్వు ఆనందంగా ఉండగలవు? ఈ ప్రపంచానికి నువ్వు అందించబోయే బహుమతి ఏంటి? నీ కోరిక, నీ లక్ష్యం ఏమిటి? నువ్వు ఎందులో ఆనందంగా ఉండగలవు? నీ ప్రపంచానికి నువ్వు అందించబోయే బహుమతి ఏమిటి? తెలుసుకుని ప్రయాణం ప్రారంభించు. నేను ఈ ప్రపంచంలోనే మనుషులను 2 రకాలుగా వర్గీకరిస్తాను. 1, గొప్ప లక్ష్యం ఉన్నవాళ్ళు. 2, ఏ లక్ష్యం లేనివాళ్ళు. నువ్వు మొదటి రకం వాడివి కావాలి. మహోన్నతంగా నువ్వు జీవించాలంటే మొట్టమొదటి నీకు కావాల్సింది ఏమిటో తెలుసా? నీ లక్ష్యం ఏమిటో నీకు తెలియడం.